Hi, hello, welcome to EHFG Ministries Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇమేజెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇమేజెస్ని మనం ఈ ఓపెన్ ఎల్పిలో కూడా మనం యూస్ చేయొచ్చు. ఎలా మనం యూస్ చేయాలి ఇమేజెస్ అని మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం ఇమేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాతనే దీన్ని మనం యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎలా మనం యాడ్ చేయాలి అన్నది మనం చూసినట్లయితే ఫస్ట్గా ఇక్కడ ఈ ఫోల్డర్ బటన్ మనకి కనిపిస్తుంది కదా. ఈ ఫోల్డర్ బటన్ మనం క్లిక్ చేసి మనం ఏ ఫొటోస్ని అయితే మనం యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫొటోస్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ మన ట్యూటోరియల్ సంబంధించిన ఫొటోస్ని యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను. ఆ ఫొటోస్ని మనం ఇందులో యాడ్ చేద్దాం. నేను ఈ క్రాస్ ఫోటోని సిలువ ఫోటోని మనం యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం ఆ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అడుగుతుంది. అంటే ఈ ఫోటోని ఒక ఫోల్డర్లోకి యాడ్ చేయమంటారా, లేదు నో ఫోల్డర్లో పెట్టాలా, లేకపోతే ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయాలా అని అడుగుతుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసి ఉన్నది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. కాదు, నాకు న్యూ ఫోల్డర్ కావాలి అనుకుంటే మనం న్యూ ఫోల్డర్ అని పెట్టి ఇక్కడ మనం మెన్షన్ చేసినట్లయితే అట్లాగా మనం ఆ న్యూ ఫోల్డర్ క్రియేట్ అయ్యితూ ఈ ఫోటో వెళ్ళి దాంట్లో స్టోర్ అవుతుంది. ప్రస్తుతానికి మనం న్యూ ఫోల్డర్ ఏం చేయట్లేదు, కానీ నో ఫోల్డర్లోనే మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఓకే అని ప్రెస్ చేస్తే ఇక్కడ అవుట్ ఆఫ్ ద ఫోల్డర్లో ఇక్కడ యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ఫోటోని మనం యాడ్ చేద్దాం. ఈ ఫోటో నేను యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటోకి విత్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మనం పెట్టాలి. ఒక ఈస్టర్ అని చెప్పి నేను ఒక నేమ్ పెట్టి ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఈస్టర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఈ ఫోటో అందులో స్టోర్ అయింది. చూసారా? ఈ రీతిగా మనం ఇమేజెస్ని మనం లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ వల్ల ఏంటి మనకి యూజ్ అంటే, ఎప్పుడైనా ఒక సర్వీస్ లేదంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ తగ్గట్టుగా లేకపోతే ఒక అంశం తగ్గట్టుగా మనం ఫొటోస్ని మనం చూపించాలి అని మనం అనుకున్నట్లయితే ఈ ఫోల్డర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. కీ రోల్ ప్లే చేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు వితౌట్ ఫోల్డర్లో మనం ప్లే చేస్తే నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ప్రివ్యూలోకి వెళ్ళింది. ఓకే, వన్స్ ఇట్ ఫైన్ అని అనుకున్న తర్వాత ఇక్కడ లైవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది లైవ్లోకి వచ్చిందన్నమాట. ఇది అవుట్ ఆఫ్ ది ఫోల్డర్స్. అయితే ఇప్పుడు నేను ఇన్ ద ఫోల్డర్లో నేను చేయాలి అనుకుంటున్నాను. విత్ ఫోల్డర్తో నేను చేయాలి అనుకుంటే మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే చూడండి, అన్నీ ఈ ఫోల్డర్లో ఏమేమైతే పిక్చర్స్ని పెట్టానో ఈ పిక్చర్స్ అన్నీ కూడా దీంట్లో చూపించింది. దీన్ని మీరు లైవ్లోకి పంపించాలంటే లైవ్ అని ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు. ఓపెన్ ఎల్పి గెట్ స్టార్టెడ్ అని, తర్వాత క్రియేట్ సాంగ్, బైబిల్ అని ఇలాగ మనకి సీక్వెన్స్ ఆర్డర్లో మనకి ఇక్కడ ఫొటోస్ అన్నది మనకి ఇక్కడ మెన్షన్ చేయబడుతున్నాయి. మీరు ఈ రీతిగా ఈ ఫొటోస్ యూస్ చేసి ప్రజెంటేషన్ చేయొచ్చు.